అంటే చేసిన కొన్ని పనులైనా సరే మీకు ఎట్లా అనిపిస్తుంది ప్రభుత్వం? బాగున్నాయి, మంచి దారిలోనే ఉన్నారు. పోలవరం కడుతున్నారు, హ్మ్. ముందుకు పోతున్నారు, చేసిన తప్పులు సరిదిద్దుకుంటున్నారు. హ్మ్. ఇదివరకు ప్రభుత్వంలో హ్మ్. మరి ఆ ఒక్క పోలవరం కడితే చాలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ మేలు జరుగుతుంది. అమరావతి అక్కడ ఏ పార్టీ కట్టారో ఎవరు కట్టారో అనేది ముఖ్యంగా అదే ఏది కట్టినా ప్రజల డబ్బుతోనే కట్టేది. ఒక మంచి పనులు చేయడానికే వాళ్ళని ఎన్నుకున్నారు. అవి చేస్తే చాలు, అంతేగాని ఎవరు ఏ పార్టీలో ఉన్నారా అవి కాదు ముఖ్యం. కాబోయే సీఎం పవన్ కళ్యాణ్ అంటున్నారా? అవుతాడంటారా? అది ప్రజలను బట్టి ఉంటుంది, ఆయన చేసిన పనులను బట్టి ఉంటుంది కదండి. ఎవరని అవుతారని మనం చెప్తాం, మనం ఎవరిని కూడా తక్కువగా అంచనా వేయకూడదు ఎవరిని కూడా. ఎప్పుడు మారుతూ ఉంటాయి అంతేగాని ముందు చెప్పడం వల్ల ఏంటి ఉపయోగం? సరే, మొత్తంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎట్లా ఉంది, పరిపాలన ఎట్లా ఉంది? ఒక పోలవరం మొదలుపెట్టారు, దానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఆ పోలవరం పూర్తి కావాలి, దాన్ని బట్టే వాళ్ళ సామర్థ్యం ఉంటుంది. పోలవరము, అమరావతి ఈ రెండు ఆంధ్రాకి రాజధానే లేదు ఇంతవరకు. ఇదమిద్దంగా అని చెప్పలేకుండా చేస్తారు ఇదివరకు ప్రభుత్వంలో. ఇప్పుడు అట్లీస్ట్ ఒక మధ్యలో ఉన్న ప్లేస్ని ఒక రాజధానిగా చేసి విజయాలు వేసి దానికి పునర్నిర్మాణం చేయడానికి చూస్తున్నారు. ఆగిపోయింది దాన్ని. ఈ రెండు కానీ ఒక షేప్కి తీసుకొస్తే 2-3 ఏళ్లలో ఇక కూటమి ప్రభుత్వం అంటే ప్రజల తరఫున అది. తర్వాత ప్రజలు ఓటేస్తారా లేదా అది ప్రజల ఇష్టం. సో అదన్నమాట. తీసుకురావడానికి వాళ్ళ ఇష్టం కదండి. ఎవరైనా ఎందుకు పెడతారు? మాకేం లాభం వస్తుంది అంటే పెడతారు, వాళ్ళకి ఎక్కడ లాభం వస్తే అక్కడ పెడతారు. కానీ ఒక పునాది వేయాలి కదా. వాళ్ళు ప్రచారం చేసుకున్నారు, వస్తారా రారా అనేది ఆ పరిస్థితులన్నీ స్టడీ చేసి వాళ్ళు వస్తారు కదా. అది వీళ్ళని బట్టి ఉండదు కదా.